ఇప్పుడు మీరు వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఈ 15 తారీఖు లోపల మీరు ప్రాపర్గా చెప్పండి, 15 తారీఖు లోపల వారు మొన్న చెప్పినటువంటి 31,000 కోట్లతోటి రైతు రుణమాఫీ చేయడం సాధ్యమవుతుందా కాదా? వాళ్ళు చెప్పింది ఆగస్టు 15. ఇంకా నెల 15 రోజులు ఉంది. వాళ్ళు నేనేమంటున్నా అంటే ప్రభుత్వం మొత్తం చేయనేయదనే మాట కూడా నేను అనను. వాళ్ళు చెప్పినట్లు చేస్తారా అనేటువంటిది ప్రశ్న, మౌలిక ప్రశ్న. వాళ్ళు చెప్పింది అది. కేసీఆర్ 2014 నుంచి 2023 మధ్య కాలంలో 2 సార్లు రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఇంకా అందరికీ కాలేదు. ఎవరెవరైతే మిగిలిపోయినారో వాళ్ళందరికీ చేస్తామని ఒకటి చెప్పారు. ఎవరికి రుణమాఫీ కాలేదు వాళ్ళకి చేస్తాం, వాళ్ళు చెప్పింది అది కదా. ఎన్నికలప్పుడు మీకు రుణమాఫీ కాలే, కేసీఆర్ చేయలే, మేము వస్తే చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ మధ్య కాలంలో ఉండేటువంటి వాటికే రుణమాఫీ వర్తిస్తుందని క్లియర్గా చెప్పారు. అంటే అంతకుముందు కేసీఆర్ ఇవ్వలేదు, కేసీఆర్ ఏంగా మిగిలిపోయినాయి అని ఎగొట్టడమే కదా ఒకటి. అంతే కదా, ఎగొట్టడమే కదా. అంటే ఇంత లాజిక్ ఉందా? మరి అదే కదా, ఎగొట్టడం అవుతుంది. రెండవది, ఈ రాష్ట్రంలో 2 లక్షల రుణం తీసుకునే వెసులుబాటు సన్న చిన్నకారు రైతులకు ఉండదు. అవును. 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వాళ్ళే మొత్తం ఉన్న వ్యవసాయ భూమిలో 1,52,00,000 వ్యవసాయ ఎకరాల భూముల్లో 1,30,000 పైచిలక ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్న రైతుల చేతుల్లో ఉన్నాయి. అంటే 92.5% భూమి సన్న చిన్నకారు రైతుల చేతిలో ఉంది. ఏ బ్యాంకు కూడా వీళ్ళకి 2 లక్షల రుణం ఇవ్వదు, లక్షకు మించి ఇవ్వదు. ఎకరానికి 25,000 అంతే ఇస్తారు. అంతే 1,00,000, 1,10,000, 1,20,000 ఇస్తే మహా ఎక్కువ. అంటే మెజారిటీ రైతులకు ఈ రుణమాఫీ అనేటువంటిది 2 లక్షలు రాదు. మెజారిటీకి 92.5% మందికి 2 లక్షల రుణం మాఫీ కాదు. పైన 2 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత, ఏ బ్యాంక్ పరిధిలో ఉన్నారు వాళ్ళు, ఈ వివరాలు బయట పెట్టండి అని చెప్పినా నేను. 2 లక్షల రుణం తీసుకున్నటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, గ్రామాల వారిగా వాళ్ళు బయట పెట్టండి. మరి ఎవరికి మాఫీ అవుతుందో తెలవాలి కదా, అయితే తెలవాలి కదా. ముందేమన్నారు, 40,000 కోట్లు అవుతుంది రుణమాఫీ మొత్తం ఏకబిగిన చేస్తే, మొత్తం రుణమాఫీ చేస్తే ఏకబిగిన ఒట్టిగా అయిపోతుంది. ఇట్లా చిటికలేసి చెప్పేసి సంతోషం. మొన్న క్యాబినెట్ అయినాక నిన్న మాట్లాడే మాట ఏంది, 31,000 కోట్లు అవుతుందని మాట్లాడుతుంది. 40,000 నుంచి 31,000 కోట్లు, దాదాపు 9,000 కోట్లు ఎగిరిపోయాడ. ఆచరణలో 31,000 కోట్లు చెప్పి కొన్ని ఇచ్చి మిగతా ఇస్తున్నామని చెప్తారా? ఆ 31,000 కోట్లను కుదించి గింతే అవుతుందని చెప్తారా? నిబంధనల మేరకు గింతే ఉందని చెప్తారా? ఏం చెప్తారో మనం చూడాలి. అందుకే ఏం డిమాండ్ చేస్తున్నామంటే, రాష్ట్రంలో రుణాలు పొందిన రైతుల యొక్క జాబితా మండలాల వారిగా, గ్రామాల వారిగా మీరు డిస్ప్లే చేయండి. రైతు వేదికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి. ఒక ఊర్లో మీరు లిస్ట్ మీద పెట్టండి, అదే ఈ ఊర్లో రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు, ఇగో ఈ రైతు ఇంత ఏంది, ఊరికి 200-300 మంది రైతు కుటుంబాలు, చిన్న ఊరు అయితే 150 మంది రైతు కుటుంబాలు, పెద్ద ఊరు అయితే 200-300-400 రైతు కుటుంబాలు ఉంటాయి. ఏముంది, అంతా డేటాబేస్ రెడీగా ఉంది ప్రభుత్వం దగ్గర. కంప్యూటర్లో కొడితే షీట్ జనరేట్ అవుతుంది, తీసుకొని పెట్టండి, లిస్ట్ పెట్టండి, తెలుస్తుంది కదా 2 లక్షల రుణం ఎంతమంది ఉండ్రు, 2 లక్షల లోపు ఎంతమంది ఉండ్రు, 1,00,000 ఎంతమంది ఉండ్రు, 30,000-40,000 ఎంతమంది ఉండ్రు తెలిస్తే అప్పుడు ఏమవుతుంది, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000 ఉన్నటువంటి రైతులకు మొదటి వరుసలో వేసేసి ఇన్ని లక్షల మంది రైతులకు మేము చేసినామని నాడు స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ప్రజలకి ఏందో, ఇన్ని లక్షల మందికి వచ్చి మాకు కూడా రేపు వస్తుందని ఆశ ఉంటుంది. అంటే ఆశ మీద జరుపుకొని పోతారు ముందరికి. సో ఈ విధంగా జరగబోతుంది. సరే, రుణమాఫీ అనేది ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు బాగా అనుకూలించింది. సో రుణమాఫీ చేయాలంటే ఇన్ని రకాల పద్ధతులు ఉంటాయి, ఇంత ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందంటారు. అంటే మనం చిత్తశుద్ధిగా, నిజాయితీగా మనం ప్రజలకు ఏం చెప్పినామంటే, ఏ షరతులు లేకుండా రైతు బంధు ఇచ్చినట్లే ఏ షరతులు లేకుండా రుణమాఫీని మనం అప్లై చేసినాం, రుణమాఫీ చేసినాం మనం. మొదటి విడత, రెండో విడతలో మిగిలింది కేవలం 4,000 పైచిలుకు కోట్లు మాత్రమే. 19,000 కోట్లలో సుమారు 14,000 పైచిలు కోట్లు ఇచ్చి 15,000 రమారమే ఇచ్చి 4,000 పైచిలు కోట్లు మాత్రమే మిగిలిన. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది, మన ప్రజలు కూడా చెప్పినాం, ఇప్పుడు డబ్బు అడ్జస్ట్ కావట్లేదు, కరోనా కారణంగా మనం డెఫర్ అయినాం, లేకుంటే అప్పుడే ఇచ్చేది, మీరు కొంచెం ఓపిక పట్టండి, ఎన్నికలైనాక మీకు ఇస్తాం, మిగిలిన వాళ్ళకి అయిపోతుంది, ఇక్కడ దాకా చేసినామని చెప్పినాం. ప్రజలకు ఎట్లుంటుంది, ఆపుట ఆకలి అవుతుంటేనంటే ఇప్పుడు చేస్తలేరు, ఇప్పుడు కాంగ్రెస్ అర్జెంటుగా మాకు అన్నం పెడతా ఉంటుంది, ఎందుకో తినాలి, తీసుకుంటామని కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, డిసెంబర్ 9 చేస్తానటువంటి రుణమాఫీని 7 నెలలు లాక్కొని వచ్చి ఇలా ఇన్ని కథలు చెప్తా ఉంది. దీనికి వాళ్ళు గంభీరాలు పోయి మేము చేసి తీరుతాం, ఆగస్టు కాదు జూలైలోనే చేస్తాం, మీరు చూడండి,
కొంతమంది పోస్టులు పెడుతుండ్రు జూలైలోనే రుణమాఫీ అయితే, ఒకవేళ నువ్వు జూలైలో చేసినవే అనుకుందాం, ఆగస్ట్ చెప్పి జూలైలో కొంత మొదలు పెట్టినవే అనుకుందాం. నువ్వు ఎప్పుడు చేసినట్లు చెప్పింది డిసెంబరు, చేస్తున్నది జూలైకి ఆగస్టుకి ఏం తేడా ఉంది? నువ్వేదో పెద్ద విజయం సాధించినట్టు చెప్తే ఎట్లా దాన్ని గప్పాలు? చేస్తాన టైంకి అయితే చేయలేదు కదా, తర్వాత 7 నెలలు కదా నువ్వు మొదలు పెడుతున్నావు. ఇస్తే చూద్దాం అది కూడా, కానీ నువ్వు మొదలు పెట్టేదే 7 నెలలకు మొదలు పెడుతున్నావు. రైతు భరోసా విషయంలో కూడా సార్, రైతు భరోసా బేసిక్గా ఫస్ట్ టర్మ్కే ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000, తర్వాత తీసుకుంటే 15,000 అన్నారు. తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఈసారి 15,000 కుదరదు, 10,000 ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఈ టర్మ్ కన్నా 15,000 ఇస్తారా ఎకరానికి, లేదనుకుంటే మళ్ళీ ఇదే 10,000 ఇచ్చేటువంటి అవకాశం ఉంది? 10,000 కూడా ఇయ్యరు నాకు తెలుసు. ఎందుకు ఇయ్యరు? కొద్దిమందికి ఇస్తారు, మిగతా వాళ్ళకు. ఇప్పుడు మొన్న ఏం చేసిండ్రు, మొన్న పార్లమెంట్ దాకా లాగి 1 ఎకరాకి ఇచ్చి 1 నెల ఆగినరు, అలా 2వ ఎకరాకి ఇచ్చి 1 నెల ఆగిన, 3వ ఎకరాకి చరిత్రలోనే ₹1 ₹10 పడ్డ చరిత్ర ఉంది. గట్టిగా అడిగితే చెప్తూ కొడతామన్నారు. అవును, ఏమైనా సీట్ మీద కూర్చున్నాం, మమ్మల్ని ఎవడు ఏం చేసేది ఉంది అన్న అహంకారాన్ని ప్రదర్శించారు వాళ్ళు. అవును, ఈసారి కూడా రైతు బంధు కష్టం, పక్కా ఎటే గోల్ ఇవ్వరు వాళ్ళు. ఇవ్వరు. పోనీ ఎటే గోల్ ఇవ్వకపోయినా ఓ నెల 15 రోజుల లోపల గతంలో మేము కంప్లీట్ చేసినట్లన్నా వాళ్ళు చేస్తే విల్ బి హ్యాపీ. ఓకే.